దద్దోజనం చూడటానికి ఎలా ఉందో కామెంట్ చేయండి. తినడానికి మాత్రం కమ్మగా ఉంది. అంత బాగా కుదిరింది. టేస్ట్ అయితే అద్రిపోయిందండి. వీళ్ళైతే కొత్తగా పెళ్ళైన జంట వాళ్ళు కూడా స్వామి దగ్గరికి వచ్చి కొబ్బరికాయ అయితే కొట్టుకొని దేవుడికి దండం పెట్టుకున్నారు. ఇంకా ఈ రోజు కూడా గేమ్స్ అవి ప్లాన్ చేసాము. అందుకని త్వరగా హారతి ఇచ్చేసి ప్రసాదాలు అయితే పంచేద్దామని ఫిక్స్ అయ్యాము. ఇంకా లాస్ట్ రోజు కదా, ప్రసాదాలు ఏంటో చెప్పే ముందు మాతో పాటు మీరు కూడా హారతి తీసుకోండి. అసలు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. హారతి ఇవ్వగానే ప్రసాదాలన్నీ బయటికి సర్దేశాము. ఒక్కొక్కరైతే ఒకే ఐటమ్ ని ముగ్గురు నలుగురు కలిపి చేశారనమాట. లేకపోతే ఇంకా క్యూ కొద్దిగా పెద్దగా ఉండేది. ప్రసాదాలు ఏంటో చూసేద్దాం వచ్చేయండి. కేసరి, రవ్వ లడ్డు, పప్పూర్నాలు, బోండాలు, పులిహోర, గుగ్గుళ్ళు, మడత కాజాలు, ఇంకా కారపూస, బూందీ, దద్దోజనం, ఇది ఎమ్మి పాయసం, సూపర్ గా ఉంది పాయసం అయితే. ఇంకా అరటికాయలు. ఈ రోజు పులిహోర అయితే ముగ్గురు చేసుకొచ్చారు. ఒకరేమో నిమ్మకాయ పులిహోర, ఇంకా ఇద్దరేమో చింతపండు పులిహోర చేసుకొచ్చారు. ఇంకా ఈ పాయసం ఏమో ఇద్దరు కలిపి చేశారనమాట. పరమాన్నం సూపర్ గా వచ్చింది అసలు. ఇంకా కొంతమందికి పీరియడ్స్ రావడం వల్ల చేయడం కుదరలేదు. లేకపోతే బోల్డ్ ప్రసాదాలు అవుతాయండి. విస్తరాకు కూడా పట్టదు, అన్ని ప్రసాదాలు అవుతాయి. మరి లాస్ట్ రోజు అంటే ఆ మాత్రం విందు భోజనం ఉండాలి కదా. మా విందు భోజనం ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్రతి సంవత్సరం మా బొజ్జ గణపయ్యకి కడుపు నిండా విందు భోజనం పెట్టి సాగనంపాలనేది మా కోరిక.